అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట, మనము దేవుని యొక్క దినాన్ని దేవునికి ఇచ్చి గణపరచాలనేసి 6 దినములు మనము కష్టపడి పనిచేసి 7వ దినాన దేవుని సన్నిధిలో గడపాలనేసి దేవుడు పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు దయచేశాడు. అందుకని నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ దినాన మనం ఏం చేయాలి? గడిచిన 6 రోజుల్లో మనం ఎక్కడ దేవుణ్ణి ఆయాస పెట్టామో, ఎక్కడ దుఃఖపరిచినామో, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడానికి దేవుని సన్నిధిలో మనము వెళ్ళి వాటిని విడిచిపెట్టడానికి దేవుడు దయచేశాడు. అలాగే ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆ వారమంతయు ఇంకా గడిచిన సంవత్సరములంతయు ఆయన చేసిన మేలును గుర్తు చేసుకొని ఆయన స్తుతించడానికి మనం వెళ్తున్నాం. కాబట్టి ఆ దినాన్ని మనం దేవునికి ఇచ్చి మనం గణపరిచినప్పుడు, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానని దేవుడు సెలవిచ్చినట్టుగా మనం గణపరిచేవారుగా, ఆయనను స్తుతించేవారుగా మనం ఉండాలనేసి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.